ఫైనల్గా జగన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఖర్చు అయిపోయింది. ఇప్పుడు జగన్ వెళ్ళాలంటే మళ్ళీ వాడు ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు డబ్బులు? అసలు ముందు ఎవరు పెట్టుకుంటారు? అది ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారా లేదా? వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారు కదా. అవును, వాళ్ళకి సంపాదన ఏమి ఈ స్థాయిలో లేవు కదా. తిన్నారనే ఆరోపణలు గురయ్యారు. కానీ వాడు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టుకుని ఉంటే 10 కోట్లు సంపాదించుకుని ఉంటాడు అంతే. అంత మించి అది కూడా ఇళ్ల స్థలాల దగ్గర తిని ఉంటారు. ఎక్కువగా వాళ్ళకి ఏం రాలేదు, ఎందుకంటే వైన్ షాపులు ఇవన్నిటికి వచ్చేసాక ఇంకెక్కడి నుంచి ఉంటాయి ఇన్కమ్. బేసిక్గా అది ఒక పెద్ద తేడా వచ్చింది. ఇక రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఎంతవరకు ఫీల్ అవుతారు. ఇప్పుడు కొంత ఇతనికి ఫెచ్చింగ్ ఉంది, ఎందుకంటే హెరాస్మెంట్కి గురవుతున్నారు, అవహేళనకు గురవుతున్నారు, బెదరగొట్టారు. వాటి వలన విరక్తి చెందినటువంటి వాళ్ళు, అంటే మామూలుగా అయితే కనుక తెలుగుదేశం అధికారంలోకి రాగానే కూటమి వీళ్ళు కూల్గా వీళ్ళ పని వీళ్ళ విజయోత్సవం వీళ్ళు చేసుకుంటే పెద్దగా ఫీలింగ్ రాదు. దాడులు చేయడం అన్నటువంటిది ఒక రకంగా ప్రయోజనమైంది జగన్. ఎందుకని వాళ్ళకి అభద్రత వచ్చింది కదా తమ ప్రాంతాలు.